తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అఘోరి వర్షిణి ఉదంతంలో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను అఘోరి మొదటి భార్యనంటూ తెరపైకి వచ్చిన రాధిక ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ లోనే మకాం వేసిన లేడీ అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అతడితో సహజీవనం చేస్తున్న బీటెక్ విద్యార్థిని వర్షిణిని కూడా పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. వీరిద్దరిని ప్రస్తుతం హైదరాబాద్ కి తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. గత కొంతకాలంగా అఘోరి వర్షిణిల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాధిక అనే మహిళ సంచలన ప్రకటన చేశారు. తాను అఘోరి మొదటి భార్యనని, అతడు తనను మోసం చేశాడని ఆమె మొకీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రాథమికంగా స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే అఘోరి వర్షిణిలు ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానిక పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రాధిక ఫిర్యాదుతో పాటు అఘోరిపై మరికొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక మహిళ సినీ నిర్మాతను పూజల పేరుతో భారీగా డబ్బులు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ అఘోరి ఎవరు? అతడి అసలు పేరు శ్రీనివాస్ అని తెలుస్తుంది. అతడి అఘోరి వేషధారణపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని అఘోరి ఆకారాలు సైతం ఇతడిని అఘోరిగా గుర్తించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెను అఘోరి మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసును మరింత జటిలం చేసింది. తమ కుమార్తెను మాయమాటలతో లోబర్చుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన అఘోరి వర్షిణిలను హైదరాబాద్ కి తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వారు నగరానికి చేరుకున్న తర్వాత వారిని విచారించే అవకాశం ఉంది. ఈ అరెస్ట్ తో ఈ సంచలనాత్మక వ్యవహారంలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అఘోరి మోసాలు ఒక రాధిక సినీ నిర్మాతకు మాత్రమే పరిమితమా, లేక మరికొందరు కూడా బాధితులుగా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.